Let's read with the book of Ephesians chapter 1. We shall read from verses 5 and 6. Having predestinated unto us the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము గత 2-3 వారం నుండి మనము అడాప్షన్ అను రెండో ఆత్మీయ ఆశీర్వాదం గురించి ధ్యానించున్నాము. మొట్టమొదటిదేమో ఏర్పరచుకునుట లేక ఎన్నికబుట, రెండోది అడాప్షన్ గురించి మనము ధ్యానిస్తున్నాము. గత వారం నేను మీకు కొంచెం చెప్పి ఆపేశాను. ఏమిటనగా ది డిఫరెన్స్ బిట్వీన్ రీజనరేషన్ అండ్ అడాప్షన్, అనగా తిరిగి జన్మించుట మరియు దత్తపుత్రులుగా స్వీకరించబడుట. రెండిట్లో వ్యత్యాసం ఏంటి అనే విషయంని నేను మీకు కొంచెం చెప్పి వదిలేశాను. ఇన్ రీజనరేషన్, ఈ తిరిగి జన్మించటం వలన క్రిస్టియన్ రిసీవ్స్ ద నేచర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవుడు అనువాడు దేవుని యొక్క స్వభావమును పొందుకుంటాడు. నా పోలికలో పుట్టాడు నా కుమారుడు, నా అంతా వాళ్ళ అమ్మ ముక్కే, వాళ్ళ నాన్న చెవులే అంటారు కదా. ఆ విధముగా ఎవరైతే తిరిగి జన్మిస్తున్నారో వారు, తిరిగి జన్మించిన వారు, ఆ క్రైస్తవుడు అనువాడు యేసునందు క్రీస్తునందు తిరిగి జన్మించినప్పుడు వాని యొక్క స్వభావము దేవుని కుమారుడు వలె ఉంటుంది, అలా మార్చబడుతుంది. మరి దత్తపుత్రుడుగా ఎందుకు స్వీకరించబడాలి? ఇన్ అడాప్షన్ హీ రిసీవ్స్ ద పొజిషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇక్కడ పోలిక వస్తే దత్తపుత్రునిగా స్వీకరించబడుట వలన ఆ యొక్క కుమారునికి స్థానము ఏర్పరచబడుతుంది, అనగా కుమారుడు యొక్క స్థానము ఏర్పరచబడుతుంది. తిరిగి జన్మించుట వలన దైవ స్వభావము నీకు వస్తే దత్తపుత్రునిగా స్వీకరించబడటం వలన కుమారుని యొక్క స్థానమును నీవు పొందుకోగలుగుచున్నావు. సో రీజనరేషన్ వేరు మరియు అడాప్షన్ వేరు. క్రీస్తునందు జన్మించుట వేరు, దత్తపుత్రుడిగా స్వీకరించబడటం వేరు. ఎప్పుడైతే యేసుని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో అప్పుడే మనకి కుమారుల అనుబడుటకు మనకు అధికారం ఇవ్వబడ్డది. కుమారుడిగా పుట్టావు, జన్మించావు. కానీ అడాప్షన్ అనగా దత్తపుత్రునిగా మనము ఈ రోజుల్లో మన యొక్క సమాజంలో నేటి కాలంలో దత్తపుత్రులుగా ఎవరిని స్వీకరిస్తారంటే చిన్నగా ఉన్న అప్పుడే వారిని తీసుకొచ్చేస్తారు. ఫాస్ట్ హోమ్స్ నుంచి బయట దేశంలో అయితే సుమారు 5, 6, 10, 12 వరకు ఉన్న పిల్లల్ని దత్తకు తీసుకుంటుంటారు. కానీ ఆనాడు రోమన్ యొక్క సాంప్రదాయం ప్రకారముగా, వారి యొక్క సంస్కృతి ప్రకారముగా చిన్నవారిని ఎవరు అడాప్ట్ చేసుకునేవారు కాదు. అన్ని లక్షణములు, గుణములు ఉన్న ఒక మంచి యవనస్తునికి తన యొక్క కుటుంబం యొక్క కీర్తిని కొనసాగించే సామర్థ్యం ఉందనే విషయంని గ్రహించి తన కొడుకులు కట్టే సామర్థ్యం లేనప్పుడు అటువంటి ఎవరికైనా ఒకరిని ఆయన దగ్గర పనిచేసిన ఆ యొక్క ముఖ్యంగా రోమన్ సెనేట్ అనువారు, అనగా రోమన్ తరుక మంత్రివర్గము, వారు ఆ మంత్రులే ఆనాడు చాలామంది మంత్రులు వారు రోమన్ ఎంపైర్స్కి జనరల్స్ కూడా ఉండేవారు, అనగా సైన్యాధ్యక్షులుగా కూడా పనిచేసేవారు. ప్రతి ఒక్క సెనేట్కి ఒక సైన్యం ఉంటుంది. చాలామందికి ముఖ్యంగా ఎవరైతే ఆ యొక్క సెనేట్లో అనగా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో ప్రధానమైన మంత్రులు, వారు ఎప్పుడు ప్రాధాన్యత వస్తుందంటే వారి చేతిలో ఒక దుక్కు సైన్య దళము మరియు ఒక దుక్కు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అనగా పరిపాలించు నాయకత్వం ఉన్నప్పుడు వారికి ఆ మంత్రివర్గంలో కొంత ఉన్నత స్థాయి ఉంటుంది. ఎందుకనగా వారికి అటు యుద్ధములు చేయుటకు, సామ్రాజ్యంని వ్యాపించుటకు, సామ్రాజ్యం యుద్ధకు అనేక దేశం నుండి కప్పములు వచ్చుటకు వారు ప్రయాసపడుతున్నారు కనుక వారి సైన్యమే ఉంటుంది కనుక వారికి ఉన్నత స్థానం ఉంటుంది. సో అనేక మంది సెనేటర్స్లో, అనగా అనేక మంది మంత్రులలో చాలామంది సైన్యాధ్యక్షులు కూడా పనిచేసేవారు. సో ఆ విధముగా
ఆ సైన్య దళంలో పనిచేయుచున్న ఒక మంచి యవనస్తుడు, మంచి గుణములు, మంచి వీరుడు, మంచి లక్షణాలు ఉన్నవాడిని అనేక మార్లు రోమా యొక్క సంస్కృతిలో ఈ యొక్క మనుషులు దత్తత తీసుకునేవారు. సో ఎప్పుడైతే పౌలు దత్తపుత్రుని గురించి మాట్లాడుతుండో, కుమారులుగా మనకు అంగీకరించబడ్డామంటున్నాడో, మీ తెలుగులో దత్తపుత్రుడు అనే మాట ఎఫెసీ గ్రంథం లేదు, కానీ ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో అడాప్షన్ అనే మాట ఉంటుంది. సో తిరిగి జన్మించుట మరియు క్రీస్తుని స్వీకరించిన పిమ్మటే వెంటనే మనకి కుమారులు అనబడుటకు, అనగా కుమారులుగా మనము స్వీకరించబడటకు, కుమారులుగా పిలువబడుటకు అధికారం ఇవ్వబడుతుంది. మనం ఆయన కుమారులమయ్యాం. కానీ అడాప్షన్ మరి ఎందుకు? దత్తపుత్రులుగా ఎందుకు స్వీకరించబడాలి? కుమారులుగా మనం ఎందుకు దేవుడు మనల్ని స్వీకరించవలసి ఉన్నది అంటే, రీజనరేషన్లో, తిరిగి జన్మించుటలో కుమారుడికి దైవ స్వభావము కలుగుతుంది, దేవుని లక్షణములు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే పుత్రునిగా దత్తపుత్రునిగా స్వీకరించబడుతుండో కుమారుని యొక్క స్థానము ఏర్పరచబడుతుంది. ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. Galatians chapter 3 verse 25 and 26. But after that faith is come, we are no longer under a schoolmaster, for ye are all the children of God by faith in Christ Jesus. అయితే విశ్వాసము వెల్లడి అయ్యను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం అనేది క్రైస్తుని యొక్క ఎదుగుదల కనబడుతుంది. నీకు యేసు నమ్మిన వెంటనే పరిపూర్ణత విశ్వాసం కలగదు. యేసుని అంగీకరించిన పిమ్మట ఆ రోజు నుంచి మనము ఆ యొక్క మహిమాన్వితమైన దినము రోజు సంఘముగా ఎత్తబడిన దినము వరకు విశ్వాసంలో క్రైస్తవుడు అనేవాడు ఎదుగుతూ ఉంటాడు. సో ఆ విశ్వాసం ఎదుగుతూ ఉన్నప్పుడు నీవు దేవునికి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. సో దేవుని కుమారులుగా విశ్వాసం వలన దేవుని కుమారుని యొక్క స్థానం నీకు ఏర్పరచబడుతుంది. బట్ ఆఫ్టర్ దాట్ ఫెయిత్ ఇస్ కమ్, we are no longer under a schoolmaster, for ye are all the children of God by faith in Christ Jesus. అయితే విశ్వాసము వెల్లడి అయ్యను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. సో బాల శిక్షణ కింద ఎందుకు ఉండాలి? why someone should be under the schoolmaster? ఎవరైనా ఒక ధనికుడు ఉన్నాడు అనుకో, వానికి కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు వాని యొక్క స్వాస్థ్యం యావత్తుకి వారసుడు అయినప్పటికీ అవన్నీ వానికి ఇవ్వబడవు. వాని పైన అధికారంగా ఉండుటకు ఒక మనిషిని ఏర్పరుస్తారు. దానివలన వాని యొక్క సమస్తములు చూసుకుంటూ ఉంటాడు. ఎందుకనగా తండ్రి అంత పెద్ద ఉన్నతమైన పని చేస్తున్నప్పుడు ఆయనకి సమయం ఉండకపోవచ్చు కనుక ఒక వార్డెన్ లాంటి వానికి లేక ఒక ఇంటికి ఒక మంచి మాస్టర్గా పెడతాడు. దాని వలన ఆ కుమారుడు యొక్క ట్రైనింగే కానీ, ఆ కుమారుడు యొక్క క్షేమమే కానీ, ఆ కుమారుడు ఏది మంచి చెడు చేస్తున్నాడు అవన్నీ ఆయన చూసుకోవడానికి ఉంటున్నాడు. ఆయన ఏ విధముగా చూసుకునేవాడు ఏ విధముగా తండ్రి దగ్గర పనివాడుగా ఉన్నాడో, ఈ కుమారుడు పుట్టిన కుమారుడు ఆయన సమస్తంకి వారసుడు అయినప్పటికీ ఆ పనివాడి కింద పనివాడిలాగే ఉంటున్నాడు. పిలవడానికి, గౌరవానికి, పేరుకి, స్థానంకి ఆయన వారసుడు అయినప్పటికీ ఆయన పైన ఉన్న ఆ యొక్క బాల శిక్షకునికి ఆయన లోబడాలి. నువ్వే నాకు చెప్పేది, నా డబ్బులతో బ్రతుకుతున్నావు అని అనలేడు. ఎందుకనగా ఆయనకి ఆ యొక్క అడల్ట్ స్టేట్ ఇంకా రాలేదు, అనగా బాధ్యత తెలిసిన యవన స్థితి ఇంకా ఆయనకి రాలేదు కనుక ఆయనకి ఆయన వారసుడు అయినప్పటికీ, సర్వమునికి ఆయనే ఉత్తరాధికారి అయినప్పటికీ ఆయనకి అట్టి అధికారం లేదు. ఏ విధముగా అయితే ఈ బాలశిక్షకుడు యజమాని కింద పనిచేస్తున్నాడో అలాగే వారసుడు అయి ఉన్నప్పటికీ బాలశిక్షకునికి వినవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము విశ్వాసము మనలో ఎదుగుతూ క్రైస్తవ జీవితంలో మనకి ఎదుగుదల కలిగిస్తుందో అప్పుడు మనము ఇక ఆ బాలశిక్షకుని కింద మనం ఇక లేము. ఎందుకనగా మనకి విశ్వాసము వలన మనకి అట్టి స్థితి ఏర్పరచబడ్డది. ఆ స్థితి వచ్చినప్పుడు, విశ్వాసంలో నీకు అటువంటి స్థితి వచ్చినప్పుడు దేవుడు మనలను దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే దత్తపుత్రులుగా స్వీకరిస్తాడో అప్పుడు మనము
కుమారుడు యొక్క స్థానంను కూడా మనం పొందగలము. కుమారుడు స్వభావమే కాదు, కుమారుడు యొక్క స్థానంని అనగా సమస్త స్వాస్థ్యముని యేసుక్రీస్తు ఇదే పరలోకంలో ఉన్న స్వాస్థ్యముకి ఉత్తరాధికారి అయి ఉన్నాడో, వారసుడై ఉన్నాడో, అలాగే క్రైస్తుడన్న వాడు విశ్వాసంలో ఎదిగినందుకు దత్తపుత్రుడు స్వీకరించబడి ఆ యొక్క స్వాస్థ్యమునికి ఆయన కూడా వారసుడవుతున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. Because ye are sons, God has sent forth the spirit of his son into your hearts, crying, Abba, Father. పరిశుద్ధాత్ముడు సువార్తని తీసుకొచ్చి నీకు అందింపజేస్తాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని అయి ఉన్నది. సంఘము ఆవిర్భవించడానికి పరిశుద్ధాత్ముడే కారణం. పరిశుద్ధాత్ముడు వస్తేనే తప్ప సంఘము పుట్టలేదు. సో ఆ సంఘము ప్రచురించుచున్న ఆ యొక్క సువార్త, యేసు చేసిన కార్యములు పరిశుద్ధాత్ముడే అనేక స్థానములకి అది అందింపజేస్తున్నాడు. అపోస్తల కాలంలో పౌలు అంటాడు, మేము పలానా దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ పరిశుద్ధాత్ముడు మాకు ఆపేశాడు, దేవుని ఆత్మ మాకు పంపివ్వలేదు. ఏ దేవుడైతే సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడో అటువంటి యేసు చెప్పిన మాటలు పరిశుద్ధాత్ముడు ఎందుకు కొన్ని చోట్లకి ఆ సమయం అందు పంపించలేదు? ఎందుకనగా అది దేవుని యొక్క క్యాంపెయిన్ అయి ఉన్నది, పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య అయి ఉన్నది. పరిశుద్ధాత్ముడే ఆ యొక్క అపోస్తులను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి మాట్లాడాలో, ఎవరితో ఎప్పుడు ఏ విధముగా వీరు మాట్లాడాలి అనే విషయంని పరిశుద్ధాత్ముడే నిర్ణయించి పంపించాడు. అనగా పరిశుద్ధాత్ముడికి మనం అడిగితే తప్ప, ఆయన మనకి లీడ్ చేస్తే తప్ప మనం వెళ్ళి సువార్త చెప్పకూడదు. అట్లా అంటారు, లోకమంతా సువార్త ప్రకటించమని తెలిసిన విషయము పౌలుకి కూడా తెలుసు, పేతురికి తెలుసు. మరి ఎందుకు పరిశుద్ధాత్ముడు మాకు పంపివ్వలేదు, మాకు ఆటంకపరిచాడు, మాకు ఆపేశాడు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకనగా ఇది నీవు చేసే ఉద్యమం కాదు, నీవు చేయవలసిన ప్రచారం కాదు, ఇది పరిశుద్ధాత్ముడు చేయవలసిన ప్రచారము. ఏ విధముగా అయితే మానవుడు చూడండి, ఆ పడిపోయిన దినమును మొదలుకొని ఆఖరి దినం వరకు ఇలాగే ఉంటుంది. ఎప్పుడు పడిపోయిన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. తప్పిదము చేయుచున్న మానవుడు దేవునికి ఎతుక్కోలేదు. తప్పిదము చేసి తప్పులో పాపములో నశించుచున్నాడే కానీ పాపములో ఉన్నాననే ఆయనకి అవగాహనము కలగలేదు. ఎందుకు కలగలేదనగా దేవుని యొక్క ఆత్మ వానికి వెల్లడి చేస్తేనే తప్ప వారి స్థితి వాడు కనుగొనలేడు. సో ఆదాము తప్పు చేశాడు. పాపము చేసిన ఆదాము ఏం చేశాడు? తప్పు చేయగానే ప్రభువా అని దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదు. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడా లేదు అనే విషయం అప్పటి వరకు ఆదాముకు తెలియదు. దేవుడు కృపాసత్య సంపన్నుడి విషయం ఆయనకు ఆ గ్రహింపు లేదు, ఆ రెవల్యూషన్, ఆ యొక్క ప్రత్యక్షత వానికి లేదు. దేవుడు ఆల్ మర్సిఫుల్ అనగా దయా సంపన్నుడు అనే విషయము ఆయనకి తెలియదు. అందుకే వారు చనిపోతాము, దేవుడు చంపేస్తాడు అని దాగున్నంత మాత్రాన దేవుడు వాడిని చంపలేడు అనే మూర్ఖత స్థితిలో ఉన్నాడు. కానీ అప్పటికే వాడు మంచి చెడు జ్ఞానం ఇచ్చి పండును తిన్నాడు. కానీ చూసారా, మంచి చెడు జ్ఞానం వచ్చింది కానీ తత్వజ్ఞానము కోల్పోయారు. అంతకుముందు వారికి తత్వజ్ఞానం ఉంది కనుక దేవునితో నడవగలిగారు, దేవునితో మాట్లాడగలిగారు. కానీ ఎప్పుడైతే మంచి చెడు జ్ఞానం వచ్చిందో తత్వజ్ఞానం నుంచి దూరం అయ్యారు. తత్వజ్ఞానము దేవుడు వెల్లడి చేస్తేనే తెలుస్తుంది. సో ఆనాడు నుంచి క్రీస్తు వచ్చి తనకు తాను మెస్సయ్యగా ప్రచురించుకుని సువార్తను అందింపజేసి మానవాళి యొక్క రక్షణను ఆయనే ప్రకటించాడు. ఆయన పిమ్మట అపోస్తలులు అయిన వారు, బిషప్లను వారు ప్రచురించారు. వీరందరూ ఈ పరిచర్య చేసినను ఈ పని దేవునిదే. తప్పిపోయిన ఆదామును రక్షించి కాపాడి దేవుడు వానికి వాగ్దానం చేసిన వాడు దేవుడే. నశించిపోచున్న వాని వెదక రక్షించడానికి వచ్చినవాడు దేవుడే. అలాగే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన యొక్క సామ్రాజ్యముని విస్తరింపజేయుటకు ఆయన పని చేయాలి. సో అది ఆయన యొక్క సామ్రాజ్యము, ఆయన యొక్క దండ అయి ఉన్నది. ఆయన ఈ లోకం మీదకి దండెత్తి వచ్చుచుండగా మనము ఆయన యొక్క సైన్యములో అధ్యక్షులుగాను క్యాప్టెన్స్ గాను మనము పనిచేయ వారమై ఉన్నాము. సో అది ఆయన యొక్క క్యాంపెయిన్ కనుక రాజు చెప్తాడు ఏ రాజ్యం మీదకి వెళ్ళాలి, ఏ రాజ్యం మీద ఎప్పుడు వెళ్ళాలి, ఏ విధముగా వెళ్ళాలని రాజు యొక్క నిర్ణయం ఉంటుంది. ఎటువంటి మంత్రులున్నను, ఎంతమంది మంత్రివర్గం ఏమి చెప్పినను ఆఖరి
డెసిషన్ అనగా తీర్మానము, నిర్ణయము అనేది రాజే తీసుకుంటాడు. కనుక సర్వలోకానికి సువార్త ప్రకటించని చెప్పిన యేసే ఆ పరిశుద్ధాత్ముడే ఆ అనేక స్థలములకు ఆపి ఉన్నాడు. మనము అలాగే ఎక్కడైనా దేవుని సువార్త అనుకున్నప్పుడు, దేవుని మాటను చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా బయట సభలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మనం పరిశుద్ధాత్మునికి అడగవలసి ఉన్నది. ఆయన మార్గదర్శకంలో నడుస్తేనే మనము విజయవంతులుగా తిరిగి రాగలము. కాబట్టి ఏ పరిశుద్ధాత్ముడైతే క్రీస్తు నందు ఉండెనో ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉంటున్నాడు. అండ్ బికాస్ ఈ ఆర్ సన్స్, మనము కుమారులుగా అయినందుకు గాడ్ హ్యాస్ సెంట్ ఫోర్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్. దేవుని చూడండి, పరిశుద్ధాత్ముడు వచ్చి నీకు సువార్త అందింపజేశాడు. సువార్తకి నీవు స్పందించి నీవు ఆయన ఎన్నుకున్న నీవు ఆ ఎన్నికను యాక్సెప్ట్ చేస్తున్నావు. ఎన్నుకున్న పిమ్మట నీవు కుమారుడుగా తిరిగి జన్మించావు. తిరిగి జన్మించిన కుమారుడు, బికాజ్ నువ్వు ఇప్పుడు కుమారుడు అయినావు కనుక, బికాజ్ యు ఆర్ సన్స్, ఇప్పుడు నీవు కుమారుడు అయ్యావు కనుక ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మునికి నీ యొక్క హృదయంలో ఉంచుతున్నాడు. ఏ ఆత్మ వలనైతే క్రీస్తు శరీరధారి అయి బయటకు వచ్చాడో ఇప్పుడు శరీరధారి అయిన నీలో ఆ ఆత్మే ప్రవేశిస్తుంది. ఎందుకు? ఇప్పుడు నువ్వు కుమారుడు కనుక. తిరిగి జన్మించుట వలన ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు ఏర్పరచుకుని, నీకు ఎన్నుకుని ఆ సువార్తని ఒక సువార్తికుని వలన, ఒక సహోదరుని వలన, ఒక క్రైస్తుడి వలన నీకు తెలియపరిచిన పిమ్మట నీవు ఆ స్వార్థను అంగీకరించి యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన పిమ్మట నీవు దేవుని యందు తిరిగి జన్మిస్తున్నావు, క్రీస్తునందు తిరిగి జన్మిస్తున్నావు. సో క్రీస్తు స్వభావం నీలోకి వచ్చి ఉన్నది. దేవుని కుమారులుగా పిలువబడడానికి అధికారం ఇవ్వబడ్డది. అయినప్పటికీ ఇప్పుడు కుమారులుగా పిలువబడ్డావు కనుక కుమారుడు వాడు యేసు ఏ విధముగా అయితే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడో అలాగే నీవు కూడా ఆత్మ కలిగి ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మని నీ హృదయంలో పంపుతున్నాడు. God has sent forth the spirit of his son into your hearts. నీ హృదయములో ఏ ఆత్మ అయితే క్రీస్తులో ఉండెనో ఆ ఆత్మే నీలోకి పంపిస్తున్నాడు. ఆయన కుమారుల్లో ఏ ఆత్మ ఉండేనో చూడండి. మనకున్న యేసుకి ఏంటి వ్యత్యాసం అంటే, పరిశుద్ధాత్ముడు ఒక శరీరంలో దూరి, మరియా అనే శరీరంలో దూరి శరీరం ధరించి బయటకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క త్యాగమును మనకు తెలియపరిచి ఆయన చేసిన పనులను పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి సువార్తగా ప్రకటిస్తున్నాడు. సువార్తగా ప్రకటించిన ఆ సువార్తను మనం ఎప్పుడైతే అంగీకరిస్తున్నామో మనం ఎవరిమి? ఆత్మ ఉన్నవారు కాదు, దేవుని ఆత్మలో కోల్పోయి ఉన్నారు. సో ఇప్పుడు మనము శరీరమై ఉన్నాము కానీ పరిశుద్ధాత్మని పొందలేక ఉన్నాము. పరిశుద్ధాత్ముడు వచ్చి తన కుమారులుగా చేయుటకు మనకు సువార్త అందింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఆ యొక్క సువార్తని ప్రకటించినప్పుడు నీవు యేసుని అంగీకరించిన పిమ్మట కుమారుడుగా అవుతున్నావు. కానీ ఆ కుమారుడు అనగా ఇప్పుడు ఆ శరీరంలో దేవుని ఆత్మ ఉండవలసి ఉన్నది. ఎందుకనగా క్రీస్తు యేసులో అదే ఆత్మ ఉంది. క్రీస్తు యేసులో ఏ ఆత్మ అయితే ఉందో అదే విధముగా నీలో కూడా అట్టి ఆత్మ ఉంటే నీవు దేవునికి అబ్బా తండ్రి అని పిలవగలవు. ఏ యొక్క రిలీజియన్ మతములో, ఏ యొక్క ధర్మములో దేవుణ్ణి అయ్యా అని పిలిచిట్టు నేను వినలేదు. నాకు తండ్రి అని పిలవలేదు. దేవుడు అన్నారు, ప్రభు అన్నారు, ప్రభుల వారు అన్నారు. మన దగ్గర చాలామంది పాస్టర్లు ఈ మధ్యన హైందవ లిటరేచర్ సాహిత్యంను చూసి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభుల వారు అంటున్నారో మనం కూడా యేసు ప్రభుల వారు అని అంటున్నారు. తప్పేం లేదు, నేను మీకేం వ్యతిరేకంగా లేను. కానీ ఆలోచించండి, ప్రభుల వారు అంటే నీవు ఆయనకి ఎంత దూరం ఉన్నావు. నీ పరిపాలకుడే, నీ సృష్టికర్తే, సర్వలోకమునికి అధిపతియే. కానీ పరిశుద్ధాత్మని వలన యేసుక్రీస్తుని అంగీకరించటం వలన తండ్రి అనే పిలిచే అవకాశం నీకు దేవుడు ఇస్తున్నాడు. క్రైస్తవ్యం ఒక్కటే ఈ విశ్వాసం వలన దేవుడను వానికి తండ్రి అని పిలవగలుగుచున్నావు, తన కుమారులుగా పిలువబడుతున్నావు. ఇతర మతములలో వారి దేవుళ్ళకి నీవు కేవలం భక్తుడుగా ఉంటావు. నా భక్తులు నా కుమారుని ఏ దేవుడు, ఏ దేవత, ఏ ముక్కోటి దేవత అనలేదు. యేసు ఒక్కడే నశించిపోచున్న మానవాళికి నా కుమారుడా అంటున్నాడు. తన ఆత్మని ఇచ్చుచున్నాడు. ప్రతి దగ్గర, ప్రతి ధర్మంలో వారి వారి దేవతలు వచ్చి ఆ యొక్క మనుషులకు రక్షిస్తూ మేలు చేస్తూ వారు పూజింపబడుతున్నారు.
వారికి మేలు చేస్తూ నా భక్తులని దీవిస్తున్నాడు. కానీ క్రైస్తవ్యం ఒక్కటే దేవునికి తండ్రి అని పిలవగలవు. ఎందుకు పిలవగలవనగా తండ్రి యొక్క ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఏదైతే క్రీస్తులో ఉండెనో, ఏదైతే తండ్రిలో ఉందో ఆ ఆత్మ నీకు ఇస్తున్నాడు, ఆ ఆత్మ పంచుకుంటున్నాడు. కేవలం శరీరధారి అయి శరీరాన్ని ఇవ్వడమే కాదు, ప్రాణంని ఇవ్వడమే కాదు, తన ఆత్మను, తన ప్రభావమును, తన మహిమను, తన యొక్క ఘనతను, తన సామర్థ్యమును మనలో పోస్తున్నాడు. ఏ యొక్క ధర్మములో అటువంటిది నేను చూడలేదు. నీకు శక్తి ఇస్తాడు, నీకు సామర్థ్యం ఇస్తాడు, నీకు విజయం ఇస్తాడు, నీకు ధనం ఇస్తాడు. ఎవరు? ఇతర దేవుళ్ళు, దేవతలు ఇస్తారు. సాతాను వెళ్ళి యేసుప్రభుకే ఆఫర్ చేసిండు. సో నీకు వాళ్ళు ఇవ్వరని మాట నువ్వు నమ్మకపోతే అది నీ మూర్ఖత. సో వాని దగ్గర ఈ లోకమునకు వాడు దేవుడై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ గ్రంథంలో చెప్తుంది, ఈ లోకమునకు ఆయన ఏమైనాడు? దేవుడై ఉన్నాడని చెప్తుంది. ఈ లోకానికి దేవుడై ఉన్నవాడు, ఈ లోకంలో సమస్తం వాడి చేతిలో ఉంది కనుక అందుకే ఈ లోకం నేను నీకు ఇస్తా అంటున్నాడు యేసుక్రీస్తుకి. సో అందుకే ఆయనకి వాడికి పూజ చేసిన వారందరికీ, భక్తులకు వాడు అవన్నీ ఇస్తాడు, కానీ తన ప్రాణం ఇవ్వలేదు. యేసు ఒక్కడే తన ప్రాణంని ఇచ్చాడు. ప్రాణం ఇవ్వడమే కాక తన ఆత్మను, తన సామర్థ్యమును, తన మహిమను కూడా నీతో పంచుకుంటున్నాడు. ఏ దైవత్వము కూడా తన ప్రభావమును, తన స్వభావమును, తన యొక్క కీర్తిని, తన యొక్క మహిమను వేరే యొక్క మానవుడిలో పంపించలేదు. ప్రతి వానితో షేర్ చేసుకోలేదు. కానీ యేసు మాత్రము ఆయన అంగీకరించిన ప్రతి వానికి తన ఆత్మనిచ్చి ఇప్పుడు దేవునికి తండ్రి, అబ్బా అని పిలవగలవు, నానా అని పిలవగలవు, డాడ్ అని పిలవగలవు. సో యేసు దేవుని ఆత్మ వచ్చి సువార్తను అందింపచేసిన పిమ్మట సువార్తని నీవు అంగీకరించి దేవుని కుమారుడుగా పిలువబడకు అధికారం ఇవ్వబడ్డది. దైవ లక్షణములు నీలో ప్రవేశిస్తున్నాయి, దేవుని యొక్క అలవాటులు నీలో వస్తాయి. కానీ దేవుని యొక్క స్థానంని, కుమారుడు యొక్క స్థానం నువ్వు పొందాలంటే దత్తపుత్రుడిగా స్వీకరించబడాలి. అట్టి దత్తపుత్రుడిగా స్వీకరించబడాలంటే ఏ ఆత్మ అయితే యేసు గురించి బోధించిందో ఇప్పుడు ఆ ఆత్మ నీలోనికి రావాలి. అందుకే పెంతెకోస్తు దినం రోజు సంఘం లోనికి వచ్చింది. సంఘంలోకి రాగానే సంఘం అప్పుడు బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు నీవు ఏ యేసునైతే అంగీకరించావో, నీటి మూలమున బాప్తిజం పొందిన నీవు ఇప్పుడు ఆత్మ ద్వారా బాప్తిజం పొందవలసి ఉన్నది. అందుకే ఆత్మ నీ హృదయంలో ప్రవేశించటం వలన నీవు తండ్రికి, దేవునికి తండ్రి, అబ్బా అని పిలవగలవు. దాని వలన నీకు ఏమొస్తుంది? కుమారుడికి స్థానం పొందుటకు అర్హుడుగా చేస్తుంది. ఆ యొక్క the full manifestation of the sonship awaits the resurrection, where all the body gets translated and the redemption of the body happens. కుమారుని యొక్క కంప్లీట్ అనగా సంపూర్ణ ఒక స్థాయి ఎప్పుడు పూర్తవుతుంది అనగా కుమారుడుగా పిలువబడుటకు, కుమారుని యొక్క స్థానం పొందుటకు అంటే యేసు యొక్క స్థానం ఎప్పుడు పొందుతావంటే ఆ మహిమాన్వితమైన దినము రోజు ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, మట్టి శరీరమై ఉన్న మనము, భౌతిక శరీరం కలిగి ఉన్న మనము మహిమా శరీరము కలిగినప్పుడు ఈ యొక్క శరీరము నుండి, ఈ మట్టి నుండి విముక్తి కలిగి మహిమాన్వితమైన శరీరం మనం ఎప్పుడైతే దాల్చుతామో అప్పుడు మనకి క్రీస్తు వలె ఆ స్థానం మనకి ఏర్పరచబడుతుంది. అందుకే మనము పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వం వెళ్ళి కూర్చుంటాము. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. And not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of a body. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా అంటే మనం ఏం పొందుతున్నాము? ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఏంటది? మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు ఈ దత్తపుత్రుడు ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, మన దేహము యొక్క విమోచన కలగాలి అనగా మట్టితో చేయబడిన మనము మహిమవంతమైన శరీరముగా మార్చబడే దినం వస్తుంది. దానికోసమే మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాము. ఏ రోజైతే అది జరుగునో అప్పుడు మనకి ఆ కుమారుని యొక్క స్థానము కలుగుతుంది. ఎందుకనగా ఆ దినము రోజు మనం దానికోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనగా మనకి ఈ యొక్క దత్తపుత్రునిగా స్వీకరించే దినము ఆ రోజు సంపూర్ణమవుతుంది. చదువు.
అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందినందుకు మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా దేవుని యొక్క కుమారుడు, నువ్వు కుమారుడుగా పిలువబడ్డకు స్వీకరించబడ్డావు, అధికారం ఇవ్వబడ్డది, మళ్ళీ దత్తపుత్రుడు ఎందుకు అనే విషయం చెప్తున్నా. ఎందుకు అనగా ఇప్పుడు దేవుని కుమారుడువే, కానీ ఆ స్కూల్ మాస్టర్స్కి ఏమన్నా మనం బాలశిక్షకుడు కిందే ఉంటున్నావు. కానీ నీకు పరిపూర్ణత గల నీ యొక్క యవన దశ వచ్చిన వరకు బాధ్యతలు నీవు అంగీకరించి నిర్వహించే వయసు వస్తేనే తప్ప నీకు నీ అధికారము, నీ స్వాస్థ్యం నీకు ఇవ్వబడదు. అటువంటి స్వాస్థ్యము ఇచ్చుటకు నీవు క్రీస్తు యేసు ద్వారా ఏమవుతావు? దత్తపుత్రునిగా స్వీకరించబడతావు. ఇది రెండో ఆశీర్వాదము. దత్తపుత్రునిగా స్వీకరించబడి ఉన్న నీవు ఆ యొక్క ప్రక్రియ ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క లోకంని విడిచి మహిమా శరీరంతో పరలోకంకి చేర్చబడతామో. ఎందుకు చేర్చబడతామనగా పరిశుద్ధాత్మని యొక్క ప్రథమ ఫలమై ఉన్నది. ఏంటి? పునరుత్థానము. పరిశుద్ధాత్మని యొక్క ప్రథమ ఫలమైన పునరుత్థానం వలన ఏ ఆత్మ అయితే క్రీస్తుని చేసిందో మరణము నుండి, అదే ఆత్మ మనలను, ఈ భౌతికమైన శరీరమైన మనలను మహిమాన్వితమైన శరీరంగా మారుస్తుంది. మట్టిలో పడుకున్న మన యొక్క పూర్వీకులను, క్రీస్తునందు బ్రతికిన వారిని మట్టి నుండి మహిమ శరీరంగా మారుస్తుంది. ఎందుకనగా ఆ పునరుత్థానము వలన ప్రతి మట్టి నుంచి తీయబడిన ప్రతి మానవుడు దేవుని యొక్క దత్తపుత్రులుగా స్వీకరించబడుతున్నాడు. ఒకసారి 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎఫెసీ 1:14. Which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of his glory. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకుంటాడు అంటే మనము ఈ యొక్క విమోచన మనము పొందిన వరకు. అనగా నిరీక్షణ నీకు ఎందుకు ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు కలిగిస్తున్నందుకే. ఏ పరిశుద్ధాత్ముడైతే నీకు సువార్త చెప్పి క్రీస్తుని తిరిగి జన్మింపజేశాడో ఆ పరిశుద్ధాత్ముడే విశ్వాసంలో నీకు ఎదుగుదల అనుగ్రహిస్తూ ఆ యొక్క దినము పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడం వలన నీవు ఈ యొక్క శరీరం నుండి విముక్తి కలిగి, ఈ యొక్క మట్టి శరీరం నుండి, ఈ పాపపు శరీరం నుండి నీవు మహిమాన్వితమైన శరీరముగా మార్చబడుటకు నీవు యోగ్యుడిగా అవుతావని నిరీక్షణ కలిగించేది పరిశుద్ధాత్ముడే. మన చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. ఇది ఎందుకు అవ్వాలంటే దేవుని మహిమకు ఇంకా కీర్తి కలగాలని ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, ఆయన తన రక్తము చేత కొనుక్కున్న తన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. విమోచన కలగాలి. ఎందుకు కలగాలి? ఎందుకనగా ఈ శరీరం ఉంటే మనము పాపంలో ఉంటాము, పాప పనులు చేస్తూ ఉంటాము. ఇక ఎన్నడూ మనము పాపపు క్రియలకు లోబడక, పాపపు వాటికి బానిసలు కాకుండా నిత్యత్వము మహిమాన్వితమైన శరీరముగా మహిమలో ప్రవేశించుటకు మనము ఈ శరీరం నుండి విముక్తి కలగాలి, ఈ శరీరం నుంచి విమోచన కలగాలి. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్ముడే మన స్వాస్థ్యమునకు, మన యొక్క స్వాస్థ్యం అనగా క్రీస్తునందు మనకి రావాల్సిన ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆయనే అష్యూరెన్స్ అయి ఉన్నాడు. ఆయన హీస్ ఎర్నెస్ట్ అథారిటీ టు బ్రింగ్ ఫోర్త్ దిస్ ఇన్హెరిటెన్స్. ఆ స్వాస్థ్యం మనం పొందాలని పరిశుద్ధాత్ముడు మనకి అట్టి నిరీక్షణలో ఉంచుతాడు. నిరీక్షించిన వారు మాత్రమే పైకెత్తబడగలరు. ఒకసారి 1 యోహాను 3:2 చదువుదాం. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be. But we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఒక్క నిమిషం. నువ్వు దేవుని పిల్లలైనాక మళ్ళీ ఇంకేమవ్వాలి? అర్థమవుతుందా? నేను మీకు తిరిగి జన్మించుట మరియు దత్తపుత్రుని యొక్క వ్యత్యాసం చెప్తున్నాను. తిరిగి జన్మించావు కనుక దేవుని కుమారుడివే నీవు. దేవుని కుమారుడుగా అయిపోయిన పిమ్మట ఇంక నువ్వేమవ్వాలి? చదువు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో, మనం ఇంకా ఏమవ్వాలో అనగా దేవుని పిల్లలు అయ్యి మనము
ఆ బాలశిక్షుని కింద ఏ విధంగా ఉన్నామో అలాగే మనకి దేవుని యొక్క సమస్త స్వాస్థ్యముకి ఉత్తరాధికారి అయినప్పటికీ వారసులుగా ఉన్నప్పటికీ పొందే స్థానం మనకి ఇంకా రాలేదు. అట్టి స్థానంలోకి ప్రవేశించడానికి మనం ఇక ఏమవుతామో అది ఇంకా అది ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. సో మనం ఏం అవ్వాలో, ఏమి అవుతే ఆ యొక్క సంపూర్ణమైన ఆ యొక్క స్వాస్థ్యం మనం పొందగలము, అట్టి అధికారం మనకి ఇవ్వబడుతుందో అది మనం ఇంకా చూడలేదు, మనకు అది ప్రత్యక్షపరచబడలేదు. మనం దేవుని కుమారులమే, కానీ మనం ఏమి అవ్వాలి, ఏమి అవుతే దేవుని స్వాస్థ్యంని మనం పొందగలమో అది మనకి ఇంకా తెలియపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఏ విధముగా ఉన్నాడో ఆయనను చూతుము గనుక ఆయనని మనం చూస్తాం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఆయన చూస్తాం గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సో ఎప్పుడైతే ఆ బూరధ్వని నీకు వినబడుతుందో, మేఘాల మీద యేసు నీవు చూస్తావో, ఆ సమయమందు నీవు ఎప్పుడైతే ఆయన చూస్తున్నావో ఆయన ఏమై ఉన్నాడో, క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు, చనిపోయాడు, శరీరము వదిలి వెళ్ళిపోలేదు. నుంచి తీయబడిన ఆ శరీరంని మహిమాన్వితమైన శరీరంగా మార్చి ఆ మహిమాన్వితమైన శరీరంతో ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆ మహిమాన్వితమైన శరీరం కలిగి ఉన్న ఆ యేసు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో ఆ రోజు బ్రతుకున్న మనము, కుమారులుగా ఉన్న మనము ఆయన్ని చూస్తాము. ఎలా చూస్తాము? ఆయన ఏమై ఉన్నాడో చూస్తాం. ఏమై ఉన్నాడు యేసు? చనిపోయిన ఆయన యొక్క శరీరమును మహిమా శరీరంగా మార్చుకుని మహిమా శరీరముతో ఉన్నాడు. ఆ మహిమా శరీరంని మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన చూసినందుకు, ఆ పరిశుద్ధాత్ముడు మనకు వచ్చినందుకు, ఇప్పుడు ఆ రోజు ఆ యొక్క దినమున మనము యోగ్యకరమైన అనగా బాధ్యతను వహించే వయస్సు మనకు కలుగుతుంది. అనగా ఆ రోజు చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక గొప్ప ఇంట్లో ఒక బాలుడు జన్మించాడు అనుకోండి, వాళ్ళ నాన్న చనిపోయాడు. సో ఆయన ఏం చెప్తాడంటే, నా కుమారుడు 21 years వచ్చిన వరకు, అనగా ఒక వయసు వచ్చిన వరకు బాధ్యతని వహించి తన యొక్క స్వాస్థ్యంని నడిపించుకునే సామర్థ్యం వచ్చిన వరకు పలానా వాని కింద కేర్ టేకర్గా వాడు ఉండాలి, ఆయన చూసుకుంటుంటాడు. అప్పటి వరకు వానికి సమస్తము ఇవ్వాలి, కానీ వాటి లిమిట్స్ ప్రకారంగా ఇవ్వాలి. ఎప్పుడైతే పలానా వయసు వస్తుందో ఆ వయసు రోజు సమస్త బాధ్యతలు ఆయనకి ఇవ్వబడతాయి. స్వాస్థ్యం యొక్క సంపూర్ణమైన అధికారము ఈ కుమారుడికి ఇవ్వబడతాయి. ఎప్పుడైతే ఆ బర్త్డే వస్తుందో, వీడు 15-16 years వచ్చినప్పటికి ఈ బాలశిక్షుడి యొక్క బాధలు తట్టుకోలేక ఎప్పుడు 21 years వచ్చేస్తుందా, నాకు ఎప్పుడు మెచ్యూరిటీ వచ్చేస్తుందా, నేను సమస్తను పొందేస్తే వీడి యొక్క విముక్తి వస్తుందా అని చూస్తూ ఉంటాడు. 21st వచ్చిన రోజు అంతా నాదే అని ఆనందం కలుగుతుంది. అలాగే కుమారులై ఉన్న మనము, పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడైతే దైవ ప్రత్యక్షతని, క్రీస్తు యొక్క ప్రత్యక్షతని ఆ రోజు చూపిస్తాడో ఆ రోజు మనకి అట్టి దినము సంభవిస్తుంది. ఆ రోజు క్రీస్తుని ఏ విధంగా అయితే మనం చూస్తామో, ఏ మహిమా శరీరం కలిగి ఉన్నాడో చూస్తూ మనము మహిమా శరీరంగా మారిపోతాము. ఆయన ఏమై ఉన్నాడో అలా మనము మార్చబడతాము. దాన్నే రూపాంతరము అని బైబిల్లో రాయబడి ఉన్నది. మళ్ళీ ఒకసారి, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? అనగా యేసుని అంగీకరించావు, క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించావు, క్రీస్తు యొక్క కుమారుడుగా ఉన్నావు, క్రీస్తు యొక్క స్వభావం నీలో వచ్చాయి, క్రీస్తు యొక్క పోలికలతో నువ్వు బ్రతుకుచున్నావు, క్రీస్తు చెప్పుచున్నది వింటున్నావు, నేర్చుకుంటున్నావు. ఏ విధంగా అయితే ఒక చిన్న బాలుడు వాడు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? కొన్ని రోజుల తర్వాత పాకుతాడు. తర్వాత కొన్ని రోజులకి వాని యొక్క కాళ్ళకు బలం వచ్చి ఎవరు చెప్పకుండానే మెల్లగా వాడి కాళ్ళ మీద నిల్చుంటాడు. నిల్చుని 2 అడుగులు వేసిన వెంటనే వాడు ఏమవుతాడు? పడిపోతాడు. మరలా 2 అడుగులు లేస్తాడు. పడిపోయాను కదా అని లేకుండా ఉండడు, పడిపోతానని భయం ఉంది కదా అని చెప్పి లేకుండా ఉండడు, వాడు లెగుస్తూనే ఉంటాడు. ఎందుకు? వాని యొక్క స్వభావము, వాడు సృష్టించబడ్డాడు కాళ్ళ మీద నిల్చోవాలి కనుక.
సో అదే విధముగా క్రీస్తునందు జన్మించిన నీవు బాలుడుగా ఉండి క్రీస్తులో మెల్లమెల్లగా విశ్వాసంలో ప్రాకుతూ 2 అడుగులు వేయడం మొదలు పెడతావు. అడుగులు వేసినప్పుడు త్రొట్రిల్లుతూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు రూపాంతరం పొందిన వరకు ఆ స్థితిలోనే ఉంటాడు. మంచిగా దైవికంగా ఉంటూ ఉన్నవాడు, దేవుని ప్రార్థనా జీవితము, విశ్వాసము, మరి ఏదైనా విశ్వాసంలో ఉన్నవాడు మంచి నడుస్తుండొచ్చు. నడిచినప్పటికీ, నీతిమంతుడుగా ఉన్నప్పటికీ, నీతిమంతుడు 7 మార్లు పడిపోవును అంటున్నాడు. మనము చిన్నప్పుడు ఏ విధంగా అయితే లెగిసి 2 అడుగులు వేసి త్రొట్రిల్లి పడిపోతామో, ఎందుకు నడిచే సామర్థ్యం ఇంకా ఆ యొక్క మజిల్స్కి రాలేదు. సో తర్వాత నడిచినంత మాత్రం పెద్ద అయిపోయినాం కదా, నడుస్తున్నాం, పరిగెడుతున్నంత మాత్రాన మనం ఈ త్రొట్రిల్లమని కాదు. ఎప్పుడు రాయి తగిలి పడిపోతాం, ఎప్పుడు స్టెప్ జారి పడిపోతాం, ఎప్పుడు కాలు జారి పడిపోతాం. ఎందుకనగా ఆ నడకలో మనకి అటువంటివి సంభవిస్తుంటాయి. మన అడుగు తప్పు వేయడం వలన, ఒక తప్పు పొజిషన్ వలన, లేక ఏదైనా ఒక ఆటంకం వచ్చిన వలన మనము త్రొట్రిల్లుతుంటాము. అలాగే క్రీస్తునందు పరిశుద్ధాత్ముడు చెప్పిన తర్వాత, సువార్త బోధించిన పిమ్మట నీవు యేసును అంగీకరించి విశ్వాసంలో అడుగులు వేస్తూ, త్రొట్రిల్లుతూ, లెగుస్తూ, నడుస్తూ, పెద్దయినాక విశ్వాసం ఎదిగిన పిమ్మట ఇంకా నడుస్తూ, పడిపోతూ, లెగుస్తూ ఎందుకు లెగుస్తామంటే అది నీ యొక్క తత్వము అయి ఉన్నది. ఎందుకనగా నీలో ఉన్న ఆత్మ నీకు నిరీక్షణ పట్ల తీసుకెళ్ళాలి కనుక, నిరీక్షించు దినము పట్ల నీకు నడిపించాలి కనుక నీకు లేపుతూ ఉంటాడు. అందుకే నువ్వు 7 మార్లు పడిపోయినను నీకు లేపుతాడు అని రాయబడి ఉన్నది. సో నీవు విశ్వాసం నడుస్తూ త్రొట్రిల్లిపోతుంటావు, పడిపోతుంటావు. అయినా దేవుడు వచ్చి నీకు లేపుతాడు. ఎందుకనగా అట్టి నిరీక్షించబడిన ఆ దినము నిమిత్తమై ఆ నిరీక్షణలోకి నువ్వు ప్రవేశించాలని. ఎప్పుడైతే అట్టి నిరీక్షణ గురించి నువ్వు వేచి ఉంటావో, ఆ రోజు సడన్గా యేసు మేఘాల మీద ఆయన వచ్చినప్పుడు, బూర శబ్దము మనం వినినప్పుడు, ఆ రోజు దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తాము. ఆయన్ని మనం ఎప్పుడైతే ఇలా చూస్తామో, ఆయన మహిమాయుతమైన శరీరం చూడగానే మనము మహిమా శరీరంగా మార్చబడతాము. బూరధ్వని విని పడుకున్న వారు మనకన్నా ముందే మహిమ శరీరంలో, ఎందుకంటే వారికి జీవం లేదు కనుక, వారు చూడలేరు కనుక, వారు పడుకొని ఉన్నారు కనుక, పడుకొని లెగిసినప్పటికే వారు లెగడమే మహిమ శరీరంతో లెగుస్తారు. యేసుని చూసినందుకు వారు మహిమ శరీరంగా మారరు. వారు ఎప్పుడైతే బూరధ్వనిని వింటారో, ఎలా వింటారు? వాళ్ళేమి కళ్ళు లేవు, చెవులు లేవు. కానీ ఆ రోజు ఏ ఆత్మ అయితే యేసుని మృతుల నుంచి లేపిందో, అదే ఆత్మ వెళ్ళి వారికి వారి పాతిపెట్టిన స్థలములలో వెళ్ళి ఆ స్థానం నుండి వారిని లేపుతుంది. లేచినప్పుడు వారు మహిమా శరీరంలో అయ్యి దేవుని ప్రత్యక్షతను చూడగలరు. మహిమా శరీరం నుండి దేవుని యొక్క మహిమను కనుగొనగలరు. సో వారు లేచి దేవుని దగ్గర చేర్చబడతారు. వారి లేచిన వెంటనే పిమ్మటే క్షణంలో ఇదంతా కనురెప్ప పాటున జరిగిపోతుంది. ఆ సమయం అందే మనము సజీవులై ఉన్న మనము, విశ్వాసంలో ఉన్న విశ్వాసులుగా సజీవులుగా ఉన్న మనము, విశ్వాసపు ధ్వని అనగా ఆ కడబూరని మనము వింటాము. విన్నప్పుడు మనం యేసు యొక్క ప్రత్యక్షతను చూస్తాము. ఆయన యొక్క మహిమ ప్రత్యక్షతను చూడగానే చూచున్న నీవు మహిమాన్వితమైన శరీరంగా మార్చబడతావు. చూడలేనివాడు దేవుడే వెళ్ళి వాడిని మహిమ శరీరంగా మార్చి లేపుతున్నాడు. లేపి క్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. అట్టి నిరీక్షణలో వేచి ఉండి వాడు చనిపోయాడు. అందుకే క్రీస్తు చనిపోయిన వాడు. అట్టి నిరీక్షణ వస్తుంది, దేవుడు నాకు తీసుకెళ్తాడు అని నిరీక్షించిన వాడు కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. లేచినప్పటికి చూస్తే తన యొక్క తండ్రి, తన యొక్క దేవుడు వానికి ప్రత్యక్షత చూపిస్తున్నాడు. ఏ నిరీక్షణ నిద్రించాడో ఆ నిరీక్షణ బట్టి వాడు లేచినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షను చూస్తాడు. చనిపోయిన వాడు ప్రత్యక్షత చూస్తాడు, బ్రతుకున్న మనము ప్రత్యక్షత చూస్తాం. ఆ రోజు వారే కానీ మనమే కానీ ఈ యొక్క దత్తపుత్రులుగా మనము సంపూర్ణమైన అధికారము పొందు దినముగా ఉంటుంది. ఆ రోజు క్రీస్తు దేనికైతే అధికారము కలిగి ఉన్నాడో పరలోకంలో, అవన్నిటికీ నీవు కూడా ఉత్తరాధికారిగా అవుతావు. క్రీస్తుతో సహవారసులుగా అవుతావు. ఆయన యొక్క స్వాస్థ్యం నీ వారసత్వంలో నీకు దేవుడు పంచుతున్నాడు. ఏ దూతకి ఇవ్వబడలేదు, ఏ పరిశుద్ధమైన జీవికి ఇవ్వబడలేదు. గాబ్రియల్, మిఖాయల్, గొప్ప గొప్ప దేవదూతలు, దేవుని యొక్క బలము జ్ఞానము ఉన్న దూతలు, వారికి ఇవ్వని ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. అందుకే నీవు కుమారుడుగా స్వీకరించబడుతున్నావు. దత్తపుత్రుడుగా స్వీకరించబడుట
వచ్చే వారము చాలా అద్భుతముగా ఉంటుంది. ఎందుకనగా నేను ఇప్పటివరకు మీకు చెప్పాను, మనము పిల్లలకి దత్తపుత్రులుగా తీసుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తాం. ఆ ఆర్గనైజేషన్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాడు చూస్తాడు, చదువుతాడు, అన్నీ చెక్ చేస్తాడు, మన హిస్టరీ చెక్ చేస్తాడు, అన్నీ చెక్ చేసి సామర్థ్యం చెక్ చేస్తాడు, పిల్లల్ని తీసుకెళ్తే పోషించగల లేదా అని అన్నీ చూసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇదంతా ప్రాసెస్ నడిచినాక అప్పుడు ఇస్తారు పిల్లల్ని. మనం వెళ్ళి ఏం చేస్తాము, మనము పిల్లల్ని కావాలనుకున్నప్పుడు వారు మన యొక్క పోలికలను, ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంచెం పోలికలు మనకు కలిసిన వారికే మోస్ట్లీ ఇస్తారు. ఏదేమైనప్పటికీ ఈ చిన్న పిల్లల్ని మనం తీసుకుంటాం. నేటికి ఈ ప్రపంచంలో ఎక్కడైనాను ఈ విధంగా వారు దత్తపుత్రులుగా తీసుకుంటారు. రోమా యొక్క సంస్కృతిలో ఈ యొక్క దత్తపుత్రులు చిన్నపిల్లలకి ఎవరు తీసుకునేవారు కాదు. పిల్లలు లేకపోయినప్పటికీ చిన్నపిల్లల్ని ఎవరు దత్తకు తీసుకునేవాడు కాదు. ఎందుకనగా ఇప్పుడు చిన్నప్పుడు మన దగ్గరికి వద్దాం. చిన్నప్పుడు నేను ఒక కుమారుని దత్తకు తీసుకున్నాను. నాకు ఉద్ధరిస్తాడని చెప్పి వాడు 1 నెంబర్ దౌర్భాగ్యుడు అయ్యిండు. చదువు లేదు, సంధ్య లేదు, వ్యసనాలతో ఉన్న ఇందుకే తెచ్చానా అని ప్రతిరోజు రిగ్రెట్ అవుతాను, పశ్చాత్తాపడతాను. అందుకే ఎవరికైతే ఈ గొప్ప గొప్ప స్థానంలో ఉండేవారో రోమా సామ్రాజ్యంలో వారు ఏం చేసేవారంటే దత్తపుత్రులుగా చిన్నపిల్లల్ని తీసుకునేవారు కాదు. ఎందుకంటే తీసుకుంటే వాడు ఏమవుతాడో తెలియదు. కన్నా బెటర్గా వాని యొక్క కొన్ని సంవత్సరం తర్వాత ఒక మంచి యవనస్తునికి అన్ని గుణములు లక్షణముల్లో మంచి పేరు కలిగిన వాడిని చూసి వాని కిందే పనిచేస్తున్న చూసి గమనించి అప్పుడు వాడిని తన కుమారుడుగా యాక్సెప్ట్ చేస్తాడు. కుమార్తెల్ని చేసేవారు కాదు, కుమారులనే చేసేవారు. ఎందుకనగా వాడిని ఎందుకు చేస్తున్నానికి తన యొక్క పేరుని, తన యొక్క కీర్తిని, తన వంశమును ముందుకి తీసుకెళ్లే సామర్థ్యము, ఆ జ్ఞానము, అటువంటి బుద్ధి లక్షణములు వాడిలో ఉన్నాయి కనుక వాడిని తీసుకొస్తాడు. కుమార్తెను తీసుకొస్తే అది ఇంకోటి వివాహం చేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఆశ వేరేవాడికి వెళ్తుందే కానీ ఈయన యొక్క కీర్తి మాత్రం కొనసాగించబడదు. వానికి కుమారులు ఉన్నప్పటికీ యోగ్యకరమైన వారు కాదు కనుక, లేక వారికన్నా యోగ్యకరమైన వాడు ఇంకొకడు కనబడితే వాని పట్ల వీరికి మనసు కలిగి వారిని దత్తపుత్రులుగా స్వీకరిస్తారు. ఈ యొక్క ఆచారము యూదుల్లో లేదు. యూదుల్లో ఏంటది, దత్తపుత్రులుగా బయట నుంచి వేరే వాళ్ళకి తీసుకురాకూడదు. 12 మంది గోత్రాలు, ఆ లోపల వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నంబర్స్ అనగా సంఖ్యాకాండము 2వ చదివితే జెలోఫహాద్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి అందరు కుమార్తెలే. సో స్వాస్థ్యం పంచమని దేవుడు చెప్పినప్పుడు జెలోఫహాద్ కుమారులు వచ్చి మోషేకి అంటారు, మాకు ఎవరు అన్నదమ్ములు లేరు, మేమందరం ఆడపిల్లలమే. మా యొక్క స్వాస్థ్యము మా పినితండ్రులకి పెద్ద తండ్రులకి వెళ్ళిపోతే మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఈ స్వాస్థ్యము కుమారులు లేనప్పటికీ, ఎవరు కుమారులు లేరు కనుక ఈ స్వాస్థ్యం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఇదే విషయము మోషే వెళ్ళి దేవునికి అడిగితే దేవుడు అవును జెలోఫహాద్ కుమారులు కరెక్టే చెప్తున్నారు, పంచు అంటాడు. నేను ఒకసారి ఒక మెసేజ్లో చెప్పాను దీంతో, అంటే దీని యొక్క సిచ్యువేషన్, ఈ సన్నివేశన ఎందుకు టోరాలో పంచకాండములలో ఇది రాయబడ్డదో ఆలోచించాలి. అన్నీ తెలిసిన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చుచున్నప్పుడు వారి పితృల యొక్క స్వాస్థ్యము కుమారులకు ఇవ్వాలి, కుమార్తెలు కాదు అని చెప్పినప్పుడు కదా, దేవుడు ఒకవేళ కుమార్తెలే ఉంటే అనే విషయం దేవుడికి రాలేదా? మోషే అడగలేదు. ఇప్పుడు మోషే అంటే ఇంత చెప్పాడు కాబట్టి 5 కాండములు మొత్తం చెప్పాడు కాబట్టి ఫోన్ కన్ఫ్యూజ్ అయ్యి ఓకే ప్రభా అనుకుని రాసుకొని ఉంటాడు. కానీ దేవుడికైతే అట్టి సన్నివేశం తెలియదా? తెలిసినప్పటికీ దేవుడు ఎందుకు దాన్ని స్కిప్ చేశాడు? స్కిప్ అంటే తప్పించేశాడు, చెప్పలేదు దాని గురించి. ఒకవేళ ఓడికైనా అందరు కుమార్తెలు పుడితే అనే విషయంని స్కిప్ చేసి తప్పించేసి కుమారులకే స్వాస్థ్యం ఇవ్వాలి, కుమార్తెలకు ఇవ్వబడదు. నేను కుమార్తెలు వివాహం చేసి వేరేకి వెళ్తారు కాబట్టి ఆయన యొక్క స్వాస్థ్యం వాళ్ళు అనుభవించాలి, కానీ ఈ స్వాస్థ్యం ఇటు అనగా దేవుడు పంచిన స్వాస్థ్యము ఆ యొక్క తెగకి, ఆ యొక్క గోత్రంలోనే ఉండాలి. సో ఆ స్వాస్థ్యం అలా వెళ్ళిపోయింది అనుకో, కుమార్తెల స్వాస్థ్యము చిన్నగా అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో దేవుడు ఒక దగ్గర ఆ యొక్క స్వాస్థ్యముని కుమారులకే పంచడానికి, ఎవరికైనా కుమార్తెలే ఉంటారు, కుమారులు లేకపోతే అనే విషయంని చెప్పలేదు కనుక ఈ కుమార్తెలు వచ్చి మాకెవరు అన్నదమ్ములు లేరు, మేము ఓన్లీ కుమార్తెలమే ఉన్నాము కనుక ఈ స్వాస్థ్యం మాకు రావాలి అని వాళ్ళు అడిగారు.
అడిగినప్పుడు మోషే దగ్గరికి వస్తే మోషే, అరే ఇది ఎట్లా మిస్ అయిపోయాం అని దేవుడి దగ్గర పరిగెట్టాడు. దేవుడు అన్నాడు, వారు చెప్పుచున్నది కరెక్టే, వారికి ఇలా ఇవ్వు అని ఒక ప్రక్రియ చెప్పాడు. ఏమంటాడంటే, వారి కుటుంబంలోనే వారు వివాహము చేసుకుంటే వారికి ఆ స్వాస్థ్యం ఉంటుంది. ఒకవేళ ఆ గోత్రం కాకుండా ఇంకొక గోత్రంకి వారు వెళ్ళిపోతే, అనగా ఆ గోత్రం వేరే గోత్రం వాడికి పెళ్లి చేసుకుంటే వారికి ఆ స్వాస్థ్యము ఇవ్వబడదు. అంటే అర్థం ఏంటి? నేను కిందకి చెప్తున్నానంటే, దత్తపుత్రులుగా స్వీకరించబడుట అనేది యూదుల యొక్క ఆచారం కాదు. సో దత్తపుత్రునిగా స్వీకరించడం చెప్తున్నప్పుడు ఆ రోజు ఆ యొక్క ఆది సంఘములో ఈ యొక్క ఆచారము యూదులు కాదు, రోమీలుదని అందరికీ తెలుసు. ఎందుకనగా రోమా సామ్రాజ్యమే ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ లోకంని పరిపాలిస్తున్నది. అంత పెద్ద సామ్రాజ్యము తా యొక్క పరిపాలనలో వాటి యొక్క అలవాటులు, వాటి ఆచారములు అన్నీ ఉనికిలో ఉండేవి. ఆ విధంగా మెల్లమెల్లగా ప్రతి ఒక్కటి చేంజ్ అయిపోయేది. నీ సంస్కృతి ఏం చెప్పినను, ఇప్పుడు నీవు ఏ దేవుడిని పూజించినను, ఇప్పుడు సడన్గా ఎంపరర్ యొక్క విగ్రహం పెట్టి దీన్ని పూజించాలంటే ప్రతి ఒక్కడు పూజించలేకపోతే చంపేయబడతాడు. సో ఆ విధముగా ఈ దత్తపుత్రుడు అనేటప్పుడు ఈ ఆదిమ సంఘంలో ఉన్న, ముఖ్యంగా ఎఫెసస్ అనే సంఘంలో ఉన్నవారు, వారికి తెలుసు ఏంటి, ఏ విధముగా ఈ దత్తపుత్రుని ఎవరిని ఏ విధముగా స్వీకరించబడతారనే విషయం వాళ్ళకి తెలుసు. మనకి తెలియదు కనుక మనం ఏదో మనం ఎలా తెచ్చుకుంటున్నాం అలాగే దేవుడు మనం తెచ్చుకుంటూ అనుకుంటారు. దేవుడు మనకి అలా తీసుకురాడు. దత్తపుత్రులుగా స్వీకరించడానికి ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక సెలబ్రేషన్, ఒక వేడుక ఉంటుంది. ఇది కొంతమంది ముందు చేయవలసి ఉంటుంది. వచ్చే వారము అదంతా మీరు చూస్తారు, ఏ విధముగా ఒక తండ్రి తన కుమారుడిని ఇంకొక ఆయనకి అమ్మేస్తాడు. సో ఏ విధంగా ఆ యజమాను నా కుమారుడిని దత్తత తీసుకుంటాడు, అదొక ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ ఆదిమ సంఘమైన వారికి తెలుసు. రోమా సామ్రాజ్యం కింద పౌరులుగా ఉన్న వారందరికీ, యూదులతో సైతం అందరికీ అది తెలుసు. కనుక పౌలు ఎప్పుడైతే మనము దేవుని కుమారులుగా మనము దత్తపుత్రులుగా స్వీకరించబడుతున్నాం అంటే ఆ యొక్క ప్రక్రియ వారికి అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న ఆ యొక్క మర్మము, ప్రత్యక్షత వారు అర్థం చేసుకోగలరు. మనము మన దేశము, మన యొక్క ప్రాంతము, మన యొక్క ఆచారం వేరు కనుక మనకి మన యొక్క ఆచారం ప్రకారంగా దత్తపుత్రులుగా స్వీకరించారేమో అనుకుంటున్నాం. కానీ అసలు ఎందుకు, ఎలా స్వీకరించాలి, ఎందుకు ఆ పదంని వాడాడు? ధర్మశాస్త్రంలో ఏ పదమైనా వాడినప్పుడు పరిశుద్ధాత్ముడి నోటి నుంచి వచ్చినప్పుడే, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ వలనే ప్రతి వాడు ప్రతి మాట రాసి ఉన్నాడు. 40 మంది రచయితలు, 66 గ్రంథములు, 3 భాషలలో, సుమారు 1500 సంవత్సరములలో దాన్ని రాశారు. ఇన్ని రకములైన సంవత్సరం యుగములలో, అనేకమైన దేశములలో వారు ఇది రాసినప్పుడు ప్రతి ఒక్క పుస్తకము యేసుకే సాదృశ్యమై ఉన్నది, యేసు వైపే చూపిస్తుంది. సో ఇది ఎవడో మానవుడు కల్పించి రాసినది కాదు, దేవుని ఆత్మ చెప్పినప్పుడే అది ఆ విధంగా వారు రాశారు. అట్టి ఆత్మ ఎప్పుడైతే వీరికి ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపణలో వారు మాట్లాడు ప్రతి మాట, ప్రతి శబ్దము, ప్రతి పదము పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో ఉపయోగించబడ్డది. దత్తపుత్రుడు అని ఎందుకు సరసంగా పౌలు అన్నాడు అనే విషయము వచ్చేవారం మీరు చూస్తారు. ఏ విధముగా ఒక తండ్రి తన కుమారుణ్ణి ఇంకొక యజమానికి అమ్ముతున్నాడు, ఏ విధముగా ఆ యజమాని వీడిని కొనుక్కోవాలి, ఆ ప్రక్రియ ఎందుకు జరుగుతుంది, ఆ ప్రక్రియ యేసు ద్వారా మనకి యేసు ఏ విధంగా దాన్ని అమలుపరిచాడు. సో ఇవన్నీ వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. తిరిగి జన్మించిన మేము దత్తపుత్రులుగా అధికారము పొందుటకు నీవు మాకు పట్ల చేయుచున్న పని బట్టి నీకు స్తోత్రములు. నిరీక్షణలో నడుచుటకు త్రొట్టిల్లుచున్నను పరిశుద్ధాత్మను నడిపిస్తూ అటు నిరీక్షణ గురించి మేము వేచి ఉండులాగున, ఆ నిరీక్షణలో మేము తండ్రి నాయనా నిన్ను కుమారుడైన యేసుని మేము ప్రత్యక్షను చూస్తామో ఆ క్షణమందే మేము రూపాంతరము పొందుచున్నాము. ఆయన ఏమై ఉన్నాడో అది మేము చూసినప్పుడు
మేము ఆయన వలె అవుతామని నీ వాక్యం సెలవిచ్చున్నది. అట్టి నిరీక్షణ దినము వరకు మమ్మలను సిద్ధపరచుము. పరిశుద్ధాత్ముడా, మేము వదిలను, మమ్మల్ని వదలకు. మాతో నీ ఉండుము, మమ్మల్ని నడిపించుము, మాకు నేర్పించుము. పడిపోచున్న మమ్మలను తిరిగి లేవనెత్తుము. పాపపు అలవాటులు, పాపపు క్రియలతో మేము తిరిగి పడిపోచుండగా మమ్మల్ని నడిపించుము. పాపపు స్థానము నుండి స్థితి నుంచి రక్షించావు, కానీ ఇంకనూ మేము పాపపు యుగంలో, పాపం లోకములో, పాపముల మధ్యన ఉంటున్నాము కనుక అట్టి పాపం యొక్క ప్రభావం వల్ల మేము పడిపోచుంటాము. కానీ నీవు మమ్మల్ని లేపి నిలవబెట్టి అట్టి రూపాంతరమైన నీ ప్రత్యక్షతను కనుగొనే దినము రోజు మమ్మలను నీ ప్రత్యక్షత వలన, నిన్ను చూచుట వలన మాకు నీలాంటి మహిమాన్వితమైన శరీరం మాకు ఇవ్వమని, ఆ దినము వరకు మాతో నడవమని, మా ముందు ఉండమని, మమ్మల్ని నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.